రఫేల్ యుద్ధ విమానాల్ని కూల్చారు లాంటి పదాలని రాహుల్ గాంధీని వదిలేస్తే ఎన్ని బేసులు కొట్టాం మనం? మొట్టమొదట ఉగ్రవాద శిబిరాలకు సంబంధించి 24 కొట్టాం. సైన్యమే ఆ రోజు చెప్పింది. 9 ప్రదేశాల్లోని 24 స్థావరాల్ని ధ్వంసం చేశారు. నెంబర్ 1. 9 ప్రదేశాల్లో ఉన్నటువంటి 24 అంటే ఒక చోట ఇక్కడ ఉగ్ర శిబిరం, అక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఏది పడుకోవడానికి లేదా ఇక్కడ ఆయుధాలు ఏర్పాటు చేసుకోవడానికి, అట్లాంటి 3 కలిపితే అట్లాగే 9 3 కొట్టారు. అది 24 పాయింట్లు ఆ రోజున కొట్టారు. 27 ఉండాలి లెక్క ప్రకారం. అందులో 2-3 చోట్ల అక్కడ తక్కువ ఉంటాయి. 24 కొట్టారన్నది ఆ రోజున పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, 11 బేసులు కొట్టారు. ఎయిర్ బేస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, అవాక్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి 11 కొట్టారు. వాళ్ళ యుద్ధ విమానం బయటికి తీసేలోపు ఆ తీయాల్సిన ప్లేసులు కొట్టేశారు. ఇది నెంబర్ 2 పాయింట్. అలాగే గ్రౌండ్ లెవెల్లో 2.5 కిలోమీటర్ బిఎస్ఎఫ్ చొచ్చుకుపోయిందని మనమే చెప్పుకున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి పాయింట్లు ధ్వంసం చేసింది అన్నటువంటిది. తాజాగా టోటల్గా ఎన్ని ధ్వంసం చేసిందో లెక్క చెప్పుకొచ్చారు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి. 118 పాయింట్లది. అంటే సైన్యం ఉండేటటువంటి పాయింట్ అనమాట. ఇక్కడ ఉంటే మళ్ళీ అంత దూరంలో ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్, ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచినే ఈ గన్స్తో పేలుస్తూ ఉంటారు, మోటార్లతో పేలుస్తూ ఉంటారు. అలాంటివి 118 ధ్వంసం చేశాం. ఇది తాజాగా ఇచ్చినటువంటి లెక్క హోంశాఖ.